అపార్ట్మెంట్ నగరాలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎవరైనా అపార్ట్మెంట్లో ప్లాట్ కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అపార్ట్మెంట్లో ఇల్లు కొనేవారు ఏ ఫ్లోర్లో ప్లాట్ తీసుకోవాలన్న దానిపై కొంత అయోమయం ఏర్పడుతోంది. కింది ఫ్లోర్లో కొనాలా లేక పై ఫ్లోర్స్లో ఫ్లాట్ తీసుకోవాలా అన్న దానిపై సందేహాలు వస్తుంటున్నాయి. మరి వీటికి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్. అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్లో ఫ్లాట్ కొనాలి, కింది ఫ్లోర్లో కొంటే అనుకూలతలేంటి, పై అంతస్తులో ఉంటే ప్రతికూలతలేంటి? ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు చిన్న పట్టణాలకు వచ్చేసింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఇల్లు దొరకడంతో అపార్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అపార్ట్మెంట్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండటం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో చాలా మంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు హైరైజ్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు ఏకంగా 50 అంతస్తుల వరకు నిర్మిస్తున్నాయి. అయితే మొదటిసారి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేవారికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మందికి అపార్ట్మెంట్లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్న దానిపై కొంత అయోమయం నెలకొంటుంది. ప్రధానంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ను కొనే ముందు ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి పరిశీలించాలని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి బడ్జెట్తో పాటు భవిష్యత్తులో వృద్ధికి సంబంధించిన అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. 5 నుంచి 10 అంతస్తుల్లోని అపార్ట్మెంట్స్ లో ఏ ఫ్లోర్ తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టమంటే ఇప్పుడు 50 అంతస్తులకు పైన హైరైజ్డ్ అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్స్ లో అంతస్తుల ఎంపిక విషయంలో వారి అవసరాలు, కుటుంబ సభ్యుల ఇంట్రెస్ట్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లోర్స్ ఎంపిక సందర్భంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. మీరు ఒక 20 years బ్యాక్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ కింద ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలా ఫిల్ అయ్యేది. కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తే సెకండ్ ఫ్లోర్ తర్వాత ఎక్కడైనా సరే లిఫ్టే కదా తీసుకోవాల్సిందనేసి అని ఇప్పుడు మ్యాక్సిమం ఫస్ట్గా పోయేటి అన్ని టాప్ ఫ్లోర్స్ వెళ్ళిపోతున్నాయి. మీరు పెద్ద హై రైజర్స్లో వ్యూస్ కోసం కానీ లేకపోతే అవే ఫ్రమ్ నాయిస్, కింద జరిగే హంగులు లేకపోతే రోడ్ నాయిస్ ఇవన్నీ కోసం అవే కానీ. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు గో ఆన్ హై ఫ్లోర్స్. ఏమవుతుందంటే జనరల్లీ యంగ్ పీపుల్ కూడా కొంటున్నారు కాబట్టి, యంగ్ పీపుల్ ఆర్ బయింగ్ దీస్ అపార్ట్మెంట్స్, ద హోమ్ బయింగ్ ఏజ్ డిక్రీజ్ అయింది కాబట్టి వాళ్ళంతా టాప్ ఫ్లోర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్లా కాకుండా శివార్లలో అపార్ట్మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి చుట్టూ పచ్చదనం ఉంటే క్రింది అంతస్తులో కొనుగోలు చేయవచ్చు. క్రింది అంతస్తులో గాలి, వెలుతురు సమృద్ధిగా వస్తుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఉండి వారు ప్రతిసారి లిఫ్ట్ ఎక్కడం ఇబ్బంది అనుకుంటే క్రింది ఫ్లోర్స్ లో ఉండడమే మేలంటున్నారు నిపుణులు. క్రింది అంతస్తులో ఉంటే అపార్ట్మెంట్స్ కు వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా క్రింది ఫ్లోర్స్ లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. తరచూ ఇల్లు మారేవారికి సామాగ్రి తరలించడం కింది అంతస్తులో సులువు కాబట్టి అలాంటి వారికి సౌలభ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కింది ఫ్లోర్స్ కూడా డిమాండ్ ఎందుకు ఉండదంటే చాలా మటుకు మీకు మార్టిగేజ్ క్లాస్లో తీసుకుంటే కింది ఫ్లోర్స్లో ఇస్తారు. సో అది లాస్ట్లో పోతాయి. అండ్ అయినా కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కింది ఫ్లోర్స్లో ప్రిఫర్ చేస్తారనమాట. అది ఇవాళ రేపు మేము చూస్తున్న ట్రెండ్. ఇక కాస్త థ్రిల్ కోరుకునేవారు పై అంతస్తుల్లో కొనుక్కోవడం మేలంటున్నారు నిపుణులు. ప్రధానంగా పై ఫ్లోర్స్ లో ఉంటే గాలి, వెలుతురు కావలసినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తులోకి దోమలు కూడా రావని చెబుతున్నారు. నగరమంతా కనిపించడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పై అంతస్తులో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురవ్వవు. పైగా పై అంతస్తుల్లో నివసించడం అంటే ఇప్పుడు హోదాగా భావిస్తున్నారు. అయితే పై అంతస్తుల్లోంచి ప్రతిసారి కిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది. ఇలా అన్నీ బేరీజు వేసుకున్నాక ఎటూ తేల్చుకోలేకపోతే మాత్రం మధ్య అంతస్తుల్లో ఫ్లాట్ కొనుక్కోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.